హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 9th మ్యాథ్స్లో భాగంగా స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. మొదటి పార్ట్లో ఈ చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, అంటే ఈ చాప్టర్లో ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడే అన్ని కాన్సెప్ట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే పార్ట్ 2లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని సమ్స్ యొక్క సొల్యూషన్స్ని మనం డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ పార్ట్లో అంటే థర్డ్ పార్ట్లో భాగంగా ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లోని మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని, అదే మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద స్టాటిస్టిక్స్ చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే క్లాస్లో ఇదే చాప్టర్ రిపీట్ అవుతుంది. అక్కడ మనం ఈరోజు నేర్చుకోబోయే కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అనేవి మాకు బూస్ట్గా ఉపయోగపడి మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి సహాయపడతాయి. ఓకే, ఫస్ట్ మనం మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అంటే వాట్ ఈజ్ ఏ మేజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? ఏ మేజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ ఏ సింగిల్ వాల్యూ దట్ అటెంప్ట్స్ టు డిస్క్రైబ్ ఏ సెట్ ఆఫ్ డేటా బై ఐడెంటిఫైయింగ్ ద సెంట్రల్ పొజిషన్ విత్ ఇన్ ద గివెన్ డేటా. అంటే మనకి ఏ వాల్యూ అయితే ఇచ్చిన డేటాను డిస్క్రైబ్ చేయడానికి సహాయపడుతుందో అట్లాంటి ఆ వాల్యూని మనం మేజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీగా డిఫైన్ చేయొచ్చు అనమాట. మనకి మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెంట్రల్ టెండెన్సీస్ ఆర్ 3. అంటే మనం సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే మేజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్ మీన్. దీన్నే మనం మీన్ అని కూడా అంటూ ఉంటాం. దీన్ని మనం డైలీ లైఫ్ యావరేజ్ అనే పేరుతో ఉపయోగిస్తూ ఉంటాం. మనకి మార్క్స్ యావరేజ్ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, మనకు వచ్చిన మార్క్స్ అన్నిటినీ యాడ్ చేసి మనకి అవి ఎన్ని సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ ఆ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్తో డివైడ్ చేస్తాం. దాన్ని మనం యావరేజ్గా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అదే మనకి ఇక్కడ అర్థమెటిక్ మీన్గా చెప్పుకుంటాం. దాన్ని షార్ట్కట్లో మీన్ అని కూడా అంటాం. దీన్ని ఎక్స్ బార్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే సెకండ్ వన్ ఈజ్ మీడియన్. దీన్ని క్యాపిటల్ ఎం అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మోడ్. దీన్ని స్మాల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. మనం తరచుగా ఉపయోగించే మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ ఈ 3 అనమాట. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకోవడం ద్వారా ఈ 3 మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి ఉన్న డిఫరెన్సెస్ని అట్లాగే వీటి యొక్క యూజెస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 9 స్టూడెంట్స్ ఒక రోజు తెచ్చుకున్న పాకెట్ మనీగా మనం కొన్ని నెంబర్స్ తీసుకుని దానికి మనం మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే వాటి యొక్క ఉపయోగం ఏంటో ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఒక క్లాస్లో 9 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. వాళ్ళు ఒక రోజు తెచ్చుకున్న పాకెట్ మనీ ఇలా ఉంది. అంటే 5 రూపీస్, 10, 4, 9, 5, 6, 5, 6, 4. అంటే ఒక స్టూడెంట్, మొదటి స్టూడెంట్ 5 రూపీస్ పాకెట్ మనీ తెచ్చుకున్నాడు. అట్లాగే సెకండ్ స్టూడెంట్ 10 రూపీస్. ఇట్లా ఒక 9 స్టూడెంట్స్ తెచ్చుకున్న పాకెట్ మనీ ఇలా ఉందనుకుందాం. ఫస్ట్ మనం అర్థమెటిక్ మీన్ గురించి మాట్లాడుకుందాం. దాన్ని మనం మీన్ అని కూడా అంటున్నాం కదా. మనం అర్థమెటిక్ మీన్ మీన్స్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఈ 9 స్టూడెంట్స్ దగ్గర ఉన్న ఆ పాకెట్ మనీని, ఆ అమౌంట్ని కలెక్ట్ చేసి మనం అందరికీ ఈక్వల్గా పనిచేస్తామనుకోండి. ఒక్కొక్క స్టూడెంట్కి సమ్ 5 రూపీసో 4 రూపీసో వచ్చిందనుకోండి. దట్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద డేటా. అంటే మనకి అర్థమెటిక్ మీన్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలన్నమాట, ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే అట్లా చేయడానికి మనం ఫార్ములా ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏదైనా ఒక ఎగ్జామ్లో లేకపోతే ఫార్మేటివ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగితే మీరు ఏం చేస్తారు, అన్ని సబ్జెక్టుల్లో వచ్చిన మార్క్స్ని యాడ్ చేసి ఆ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ డివైడ్ చేస్తారు. అదే
మనకి ఒక రా డేటాకి అంటే మనం ఈ రూపంలో ఉన్న డేటాని మనం రా డేటా అంటాం. అట్లా కాకుండా ఫ్రీక్వెన్సీ రూపంలో ఉంటే అది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్గా మాట్లాడుకుంటాం. ఓకే, మనం రా డేటాకి ఒక ఫామ్లో ఉపయోగిస్తాం, అట్లాగే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మరొక ఫామ్లో ఉపయోగిస్తాం. అవి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, మనకి ఇది ఈ రా డేటాకి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, అంటే అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అదేమవుతుందన్నమాట అంటే మీన్ దీన్ని ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా, ఈక్వల్ టు మనం ఈ డేటాలో ఉన్న నెంబర్స్ని మనం అబ్జర్వేషన్స్ అంటాం, లేకపోతే ఐటమ్స్ అంటూ ఉంటాం. ఓకే, అంటే ఫస్ట్ ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద ఐటమ్స్ by next number of observations. ఈ ఫార్ములాని మనం ఈ రూపంలో అంటే రా డేటా అంటే మనం యాజ్ ఇట్ ఈస్గా డేటాను తీసుకున్నాం. ఇందులో మనం ఏ టేబుల్స్ తయారు చేయలేదు కదా, కాబట్టి దీన్ని మనం రా డేటా అంటాం. రా డేటా యొక్క అర్థమెటిక్ మీన్ లేదా మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫామ్లో ఉపయోగిస్తాం అనమాట. దీన్నే మనం ఏఎం అని కూడా అంటాం, అంటే షార్ట్కట్లో మనం అర్థమెటిక్ మీన్ షార్ట్కట్లో ఏఎం అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఒకవేళ మనకి దీన్నే మనం వేరియబుల్స్లో కన్వర్ట్ చేద్దాం ఫార్ములాని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ మనకు తెలియవు, మనం నెంబర్స్ తెలియకపోతే ఏమనుకుంటాం, వాటిని x1 x2 x3 అనుకుంటాం కదా, అసలు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో కూడా మనకు తెలియదు. అప్పుడు సమ్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn అనుకుంటాం కదా, కాబట్టి మనకి వాటి యొక్క సమ్ ఎంత అవుతుంది, x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ xn అనుకుందాం. ఓకే, బై ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, n అబ్జర్వేషన్స్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ n అవుతుంది అనమాట. దీనే మనం ఇంకొంచెం షార్ట్ కట్ లెటర్ రాయొచ్చు. మనం సమ్ని రిప్రజెంట్ చేయడానికి గ్రీక్ సింబల్ అయిన సిగ్మాను వాడుతుంటాం కదా, అంటే సిగ్మా, దీన్ని మనం సిగ్మా అని చదువుతాం. సిగ్మా మీన్స్ సమ్ ఆఫ్ ద టర్మ్స్ అని అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, ఏంటవి 1 2 3 4 5, ఇవి ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. వీటి యొక్క సమ్ రిప్రజెంట్ చేయాలి, అంటే 1 + 2 + 3 + 4. దీన్ని మనం షార్ట్కట్లో సిగ్మా 5 అని రాస్తే మనకి ఏమవుతుంది అనమాట, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి x1 x2 x3 అండ్ సో ఆన్ xn వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని సిగ్మాను ఉపయోగించి ఎట్లా రాయొచ్చు, సిగ్మా xi. ఐ అంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు, అంటే ఐ వాల్యూ 1 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 అబ్జర్వేషన్స్ ఉంటే 10 అని రాస్తాం, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 10 అని రాస్తాం అనమాట. అంటే సిగ్మా అనే సింబల్కి పైన అంటే కింద ఏమో స్టార్టింగ్ నెంబరు, పైన ఏమో లాస్ట్ నెంబర్ రాస్తాం. బై ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n అనుకున్నట్లయితే n సిగ్మా xi బై n అనే ఫార్ములాని మనం షార్ట్గా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్జర్వేషన్స్ యొక్క ఈ నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ ఫామ్లో ఉపయోగించి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏఎం ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే మనకి ఇచ్చిన నెంబర్స్ అన్ని యాడ్ చేస్తాం కదా, 5 + 10 + 4 + 9 + 5 + 6 + 5 + 6 + 4 బై ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయి, మనకి 9 ఉన్నాయి, బై 9. దిస్ ఈక్వల్ టు యాడ్ చేసినట్లయితే 15 19 28 33 39 44 50 54 బై 9. ఓకే, మనకి 9 టేబుల్ 54లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది కదా, 6 9s are 54, కాబట్టి మనకి ఇక్కడ 6 వచ్చింది. కొన్ని సమయాల్లో ఇది డెసిమల్స్లో కూడా రావచ్చు, మనకి ఈ వాల్యూ అనేది ఏఎం యొక్క వాల్యూ అనేది మనకి డెసిమల్స్లో కూడా రావచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటనమాట, ఈ స్టూడెంట్స్ తెచ్చుకున్న పాకెట్ మనీని అంతా కలెక్ట్ చేసి మనకి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత వస్తుంది అంటే 6 రూపీస్ వస్తుంది అని మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మనకి మీన్ అంటే ఏంటో, అట్లాగే దాని యొక్క ఉపయోగం ఏంటో. నెక్స్ట్ సెకండ్ వన్, మీడియన్. మనం మీడియన్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ఏ డేటా వెన్ దే ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే మనం ఒక డేటాలో ఉన్న అబ్జర్వేషన్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఉన్నప్పుడు కరెక్ట్గా మిడిల్ మోస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో
మధ్యలో ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ మీడియన్ ఆఫ్ ద డేటా అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రా డేటాకి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇచ్చిన నెంబర్స్ని, ఆ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాస్తాం. అంటే వెన్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అనుకుందాం. వెన్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అంటే మనం స్మాల్ టు లార్జ్ రాస్తాం కదా. ఇందులో స్మాలెస్ట్ వాల్యూ ఎంతంటే మనకి 4. నెక్స్ట్ 4 మరొకసారి కూడా వచ్చింది కదా, అంటే 4. నెక్స్ట్ 5, ఇక్కడ మనకి 5 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 6, ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 9 అండ్ 10. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ని, ఆ నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసాం. ఇప్పుడు మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే మనం బోత్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి, మనకి మిడిల్లో ఏం వాల్యూ మిగిలింది, 5 అనే నెంబర్ మిగిలింది కదా. కాబట్టి ఇది మీడియన్ అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన డేటా యొక్క మీడియన్ ఎంత అంటే 5 అనమాట. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ మీడియన్ అనేది ఏం చేస్తుందంటే ఇచ్చిన డేటాని 2 హాఫ్స్గా అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా, 2 అర్ధ భాగాలుగా డివైడ్ చేస్తుంది అనమాట. అంటే మనకి స్టూడెంట్స్ తెచ్చుకున్న పాకెట్ మనీ యొక్క మీడియన్ ఎంత, 5. దీని అర్థం ఏంటంటే ఈ క్లాస్లో ఈ 9 మెంబర్స్లో హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ 5 రూపీస్ కంటే ఎక్కువ పాకెట్ మనీ తెచ్చుకున్నారని, అలాగే హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ 5 రూపీస్ కంటే తక్కువ పాకెట్ మనీ తెచ్చుకున్నారని దీని ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. అంటే మీడియన్ ఏం చేస్తుంది అనమాట, ఇచ్చిన డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది. ఆ గ్రూప్లో ఒకటి ఏంటనమాట, సమ్ సర్టెన్ వాల్యూ, అంటే దాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఒక సింగిల్ వాల్యూ దట్ డిస్క్రైబ్స్ అనే డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా. అంటే ఈ వాల్యూ ఏం చేస్తుంది అనమాట, ఈ డేటాను మనకు డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా డిస్క్రైబ్ చేయడానికి అంటే ఈ వాల్యూ కంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని, అలాగే హాఫ్ ఆఫ్ ద వాల్యూస్ తక్కువగా ఉన్నాయని మనం డిస్క్రైబ్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ మేజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మోడ్. మోడ్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే మోస్ట్ అక్కర్డ్ వాల్యూ ఆఫ్ ద గివెన్ డేటా ఈజ్ కాల్డ్ మోడ్ ఆఫ్ ద డేటా. అంటే మనకి ఇచ్చిన డేటాలో ఎక్కువసార్లు రిపీట్ అయిన ఆ అబ్జర్వేషన్ని లేకపోతే ఆ నెంబర్ని మనం మోడ్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ, అంటే ఏ అబ్జర్వేషన్కి అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఒక నెంబరు లేదా ఒక అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ వచ్చింది అని చెప్పడాన్ని మనం ఫ్రీక్వెన్సీగా ఉపయోగిస్తాం కదా. కాబట్టి ఇచ్చిన డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న అబ్జర్వేషన్ని ఆ డేటా యొక్క మోడ్గా మనం చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలో మనకి 4 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 4 ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 2. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4 ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. అలాగే 5 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్. కాబట్టి ఇక్కడ 5 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 3 అవుతుంది. అట్లా మనం అన్నిట్లోకి ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటంటే 5 కదా. కాబట్టి ఈ డేటా యొక్క మోడ్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది అనమాట. అంటే మోడ్ ఈక్వల్ టు 5. అంటే దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది అనమాట, ఆ క్లాసులో ఈ 9 మెంబర్స్ ఉన్న క్లాసులో ఎక్కువ మంది పాకెట్ మనీ ఎంతగా తెచ్చుకున్నారంటే 5 రూపీస్ పాకెట్ మనీ తెచ్చుకున్నారనమాట. అంటే మోస్ట్ పాకెట్ మనీ ఎక్కువ మంది పాకెట్ మనీ తెచ్చుకున్న వాల్యూ ఎంత అంటే 5గా చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫుట్వేర్ షాప్ ఉందనుకుందాం, మనకు అందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, 3 సైజు, 4 సైజు, 5 సైజు, అలాగే 6 7 అని. ఫర్ ఎగ్జాంపుల్ అతను అన్ని సైజెస్ని 100 చెప్పుని తెచ్చుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది, కొంతకాలానికి చూస్తే కొన్ని సైజెస్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 7 8 9 సైజెస్ ఉన్నవి తొందరగా అయిపోతాయి, తక్కువ సైజు ఉన్నవి ఎక్కువ సైజు ఉన్నవి మిగిలిపోతాయి అనమాట. అంటే దానివల్ల అతనికి లాస్ వస్తుంది. కాబట్టి అతను ఏం చేయాలన్నమాట, బై అబ్జర్వింగ్, అంటే అబ్జర్వ్ చేయడం ద్వారా, లేకపోతే ఆ డేటాని ఒక మంత్లో వచ్చిన డేటాని నోట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మంది ఏ సైజు ఉన్న ఫుట్వేర్ని కొంటున్నారు అనే అబ్జర్వేషన్ ద్వారా అతను నెక్స్ట్ టైం తెచ్చుకునేటప్పుడు
వాటిని ఎక్కువ తెచ్చుకుని మిగిలిన సైజెస్ తక్కువ తెచ్చుకుంటే అతనికి చాలా యూజ్ అవుతుంది కదా, అంటే లాస్ రాకుండా ఉంటుంది. ఇట్లాంటి సమయాల్లో మనకి ఏం ఉపయోగపడుతుందంటే మోడ్. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మందికి ఇష్టమైన ఫుడ్ గురించి కానీ ఫ్రూట్ గురించి కానీ మనం డేటాని కలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మోడ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఈ వీటన్నిటినీ కూడా అంటే అది రా డేటాకి అట్ ద సేమ్ టైం అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి ఈ మీన్ని మీడియన్ని మోడ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 4. Rainfall of a place in a week is 4 centimeters, 5 centimeters, 12 centimeters, 3 centimeters, 6 centimeters, 8 centimeters and 0.5 centimeters. Find the average rainfall for a day. అంటే మనకి రెయిన్ఫాల్ని అంటే వర్షపాతం అంటాం కదా, దాన్ని సెంటీమీటర్స్లోని మిల్లీమీటర్స్లోని మేజర్ చేస్తూ ఉంటాం కదా. ఒక ప్లేస్ యొక్క రెయిన్ఫాల్ 1 వీక్లో వచ్చిన రెయిన్ఫాల్ రిజల్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఏఎం ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంకా మనం షార్ట్ కట్ ఫామ్లో ఉపయోగించండి సిగ్మా xi బై n. అంటే ఇక్కడ సిగ్మా xi అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి? వరుసగా 4 సెంటీమీటర్స్ అంటే 5, 12, 3, 6, 8 అండ్ 0.5. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 1 వీక్లో మనకి 7 డేస్ ఉంటాయి కదా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? న్యూమరేటర్లో ఉన్న అన్ని వాల్యూస్ని యాడ్ చేయాలి. ఓకే, 9, 21, 24, 30, 38, 38.5, 38.5 by 7. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 38.5ని మనం 7తో డివైడ్ చేయాలి. మనకి 38లో 7 టేబుల్ 5 టైమ్స్ పోతుంది కదా. 7 5s are 35. మైనస్ చేస్తే మనకి 3 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ తీసుకునే ముందు పాయింట్ ఉంచుతాం, అంటే 5. మళ్ళీ 35లో 7 మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 టైమ్స్ పోతుంది, అంటే 7 5s are 35, అంటే 0 వచ్చింది. అంటే 5.5 వచ్చింది మనకు ఆన్సర్. అంటే మనం వీటన్నిటిని అన్ని డేస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పర్ డే రెయిన్ఫాల్ ఎంత అనమాట? 5.5 సెంటీమీటర్స్గా చెప్పుకోవచ్చు అనమాట. దేర్ఫోర్ యావరేజ్ రెయిన్ఫాల్ పర్ డే ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఒకవేళ మనకి అబ్జర్వేషన్స్లో ఏదైనా ఒక అబ్జర్వేషన్ని మనం మిస్ చేసి దాని ప్లేస్లో ఒక వేరియబుల్ ఇచ్చి అలాగే ఆ డేటా యొక్క మీన్కి ఆన్సర్ ఇచ్చి ఆ అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ 10, 12, 18, 13 p అండ్ 17 ఈజ్ 15, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది, అయితే అందులో ఒక అబ్జర్వేషన్ బదులుగా p అనే వేరియబుల్ని ఇచ్చారు. నెక్స్ట్ ఈ అబ్జర్వేషన్స్కి ఈ నెంబర్స్కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 15 వస్తుందట. అయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. మనం సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే సిగ్మా xi బై n. అయితే ఇందులో ఇచ్చిన వాల్యూస్ని రాసేద్దాం. ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఇచ్చేసారు మనకి 15 అని, కాబట్టి దీని ప్లేస్లో మనం ఏమి రాయొచ్చు? 15 ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే 10 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 13 ప్లస్ p అండ్ 17 బై ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అంటే 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు కావాల్సిన p వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ 6 RHSలో డివైడ్ చేస్తుంది, LHSలోకి తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 15 × 6 అవుతుంది ఈక్వల్ టు ఇందులో మనం ఒకటి వేరియబుల్ ఉంది, మిగిలినవన్నీ కాన్స్టెంట్ నెంబర్స్ కాబట్టి వాటిని యాడ్ చేసినట్లయితే 22, 40, 53 నెక్స్ట్ 70 అంటే 70 ప్లస్ ఒక వేరియబుల్ టర్మ్ ఉంది కదా p. ఓకే, ఇప్పుడు 15 6 are 10 6 are 60, 5 6 are 30 అంటే 90 అవుతుంది కదా. 90 ఈక్వల్ టు 70 ప్లస్ p. ఈ 70ని మనం LHSలోకి తీసుకొచ్చినట్లయితే -70 అవుతుంది కదా, ఈక్వల్ టు p. అంటే 90 - 70 20 ఈక్వల్ టు p. అంటే ఇక్కడ p అనే అబ్జర్వేషన్ యొక్క వాల్యూ ఎంత అనమాట?
20 అవుతుందన్నమాట. ఒకవేళ మనకి ఇచ్చిన డేటా అనేది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫామ్లో ఉన్నట్లయితే మనం అర్థమెటిక్ మీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకి ఇందులో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డీవియేషన్ మెథడ్. దీన్నే మనం ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని తీసుకుని 2 మెథడ్స్లోని మనం ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి డీవియేషన్ మెథడ్ యొక్క ఉపయోగం ఏంటంటే ఒకవేళ మనకి ఇచ్చిన డేటాలో వాల్యూస్ అనేవి అబ్జర్వేషన్స్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ మనకి లార్జ్ నెంబర్స్ ఉన్నట్లయితే అంటే పెద్ద పెద్ద సంఖ్యలు ఉన్నట్లయితే మనకి డీవియేషన్ మెథడ్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే కాలిక్యులేషన్స్ కొంచెం సింప్లిఫైగా మార్చుకుని మనం డీవియేషన్ మెథడ్లో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం సింపుల్ మెథడ్ కంటే. ఫస్ట్ మనం సింపుల్ మెథడ్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ 2 రోస్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ ఎఫ్. ఇక్కడ మనకి ఏవైనా టైటిల్స్ ఉండొచ్చు, ఏవైనా హెడ్డింగ్స్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అంటే హైట్స్, అట్లాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, అట్లాగే వెయిట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్లా వచ్చు, అట్లాగే మనకి అమౌంట్స్ రూపంలో ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ మనకి ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి అబ్జర్వేషన్స్ అవుతాయి, సెకండ్ రో ఎప్పుడు కూడా మనకి వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అవుతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మార్క్స్, ఇవి ఫ్రీక్వెన్సీ అనుకుంటే 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 4 మెంబర్స్ ఉన్నారని, అలాగే 12 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 5 మెంబర్స్ ఉన్నారని మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన డేటాను ఫస్ట్ మనం కాలమ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే అంటే వెర్టికల్గా మార్చుకున్నట్లయితే మనకి ఎక్స్ అండ్ ఎఫ్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏంటంటే 10, 12, 14, 16, 18, 20 అండ్ 22. అలాగే వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ 4, 5, 8, 10, 7, 4, 2. ఓకే, ఇక్కడ మనం కొత్తగా చేసింది ఏమీ లేదు, ఇచ్చిన డేటాను మనం కాలమ్స్లోకి కన్వర్ట్ చేసాం అంటే వెర్టికల్గా మార్చేసాం అనమాట. ఇక్కడ మనకి అదనంగా కావాల్సిన ఒక కాలం ఉంది, అదే ఏంటంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. మనం ఇక్కడ ఏమి ఇచ్చినా సరే ఫస్ట్ దాన్ని మనం ఎక్స్ఐ అనుకుంటాం, సెకండ్ వన్ దాన్ని అంటే సెకండ్ కాలంని ఎఫ్ఐ అనుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి, అట్లాగే అబ్జర్వేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ని మనం అబ్జర్వేషన్స్తో మల్టిప్లై చేయాలి. అంటే 4 10s are 40, 12 5s are 60, అలాగే 14 8s are మనకి 10 8s are 80, నెక్స్ట్ 4 8s are మనకి 32 అంటే 112, నెక్స్ట్ 16 10s are 160, నెక్స్ట్ 7 18s are 8 7s are 56, 5 7 1s are 7 ప్లస్ 5 అంటే 12, నెక్స్ట్ 24s are 80, 22 2s are 44. ఓకే, మనం ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎఫ్ఐలన్నింటినీ యాడ్ చేస్తే సమ్ అని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం వాడుతున్నాం, సిగ్మా అనే సింబల్ వాడుతున్నాం కదా, సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఎఫ్ఐస్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 9 17 27 34 38 40 వస్తుంది. అట్లాగే వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇక్కడ ఏం హెడ్డింగ్ ఉందో దాని ముందు సిగ్మా పెడతాం అనమాట. ఈక్వల్ టు మనకి 2 6 8 12 2 1 5 11 12 18 20 28 32 3 ప్లస్ 1 4 5 6 అంటే 622 అంటే సిగ్మా ఎక్స్ఐ వాల్యూ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 622 వచ్చింది. మనకి సింపుల్ మెథడ్లో అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఏఎం ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఇందులో మనకి ఆల్రెడీ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ తెలుసు. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 622/40 అంటే మనం 622ని 40తో డివైడ్ చేసినట్లయితే మనకు కావాల్సిన అర్థమెటిక్ మీన్ వస్తుంది అనమాట. 622 డివైడెడ్ బై 40 మనకు 62లో 40 1 టైం పోతుంది కదా, 40 అంటే 22. నెక్స్ట్ 222లో 40 మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్, 5 40s are 200. నెక్స్ట్ 22 మనం డెసిమల్ నుంచి 0 ఉంచినట్లయితే అగైన్
5 40s are 200 20. నెక్స్ట్ 0 ఉంచినట్లయితే అగైన్ 5 40s are 200, రిమైండర్ 0. మనకి రిమైండర్ 0 వస్తే వదిలేస్తాం. ఒకవేళ మనకి డెసిమల్ తర్వాత ఇంకా 2 ప్లేసెస్ చేసిన తర్వాత కూడా రిమైండర్ 0 రానట్లయితే అక్కడతో వదిలేసేయచ్చు అనమాట. అంటే అట్లీస్ట్ మనం డెసిమల్ ప్లేసెస్లో మనకి 2 డిజిట్స్ ఉండేటట్లు చూసుకుని అక్కడతో ఆపేస్తాం డివిజన్ని. అంటే మనకి ఇచ్చిన డేటా యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత అంటే 15.55 అవుతుంది అనమాట. ఇది మనకి సింపుల్ మెథడ్లో గ్రూప్డ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ను తీసుకుని మనం డీవియేషన్ మెథడ్లో దాన్ని మనం ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఏం చేస్తాం, రోస్లో ఇచ్చిన డేటాని ఫస్ట్ కాలమ్స్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ అబ్జర్వేషన్స్, అట్లాగే నెక్స్ట్ కాలం ఫ్రీక్వెన్సీస్ ఏంటివి 10 12 14 16 18 20 అండ్ 22. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ 4 5 8 10 7 4 2. ఇవి రెండు కూడా మనకి ఇచ్చిన డేటా. ఓకే, ఇక్కడ మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఇవి అబ్జర్వేషన్స్ కదా, ఫస్ట్ కాలమ్ని మనం ఎక్స్ఐ అనుకుంటాం, సెకండ్ కాలమ్ని ఎఫ్ఐ అనుకుంటాం. అక్కడ ఏం హెడ్డింగ్స్ ఉన్నా సరే ఈ ఫస్ట్ కాలంలో అంటే ఈ అబ్జర్వేషన్స్లో ఏదో ఒక వాల్యూని ఎస్యూమ్డ్ మీన్గా భావించి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 16ని ఎస్యూమ్డ్ మీన్ అనుకుందాం. ఎస్యూమ్డ్ మీన్ని క్యాపిటల్ ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. మనం ఈ వాల్యూస్లో ఏ వాల్యూని ఏగా తీసుకుని ప్రాబ్లం సాల్వ్ చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రయత్నించి చూడండి, మనం ఏ వాల్యూ 20 తీసుకుని చేసినా ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందో, 12 తీసుకుని చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, అలాగే 14 తీసుకుని చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఫైనల్ రిజల్ట్లో మనకి ఏ విధమైన మార్పు ఉండదు. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డిఐ మీన్స్ ఎక్స్ఐ మైనస్ ఏ. ఈ ఎక్స్ఐలు అంటే ఇవి అబ్జర్వేషన్స్, ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్. మనం దేన్నైతే తీసుకున్నామో దాన్ని అన్నట్టు ఇక్కడ మనం 16 ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే ఎఫ్ఐడిఐ. ఓకే, అంటే మనం డీవియేషన్స్ అంటాం వీటిని. ఈ డీవియేషన్స్ ఎలా వస్తాయంటే ప్రతి అబ్జర్వేషన్లోంచి మనం ఎస్యూమ్డ్ మీన్ని మైనస్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనకి 10లోంచి మనం 16 మైనస్ చేయాలి. ఓకే, 10 మైనస్ 16, ఒకటి ప్లస్ నెంబర్ ఒకటి మైనస్ నెంబర్ కాబట్టి మైనస్ చేస్తాం. 16లోంచి 10 మైనస్ చేస్తే 6, కానీ ఇక్కడ నెగిటివ్ నెంబర్ పద్ధతి కాబట్టి మైనస్ నెంబర్ వస్తుంది. అంటే దిస్ ఈజ్ -6. అలాగే 12లోంచి 16 మైనస్ చేస్తే -4, 14లోంచి 16 మైనస్ చేస్తే -2, అలాగే 16లోంచి 16 ఇక్కడ మనకి 16 అనేది అబ్జర్వేషను, అలాగే ఏ వాల్యూ కూడా 16 కాబట్టి 0 వస్తుంది. నెక్స్ట్ 18 మైనస్ 16 అంటే 2, 20 మైనస్ 16 4, అలాగే 22 మైనస్ 16 6 అవుతుంది. అంటే మనకి ఏకి ఎదురుగుండా ఎప్పుడు కూడా డీవియేషన్స్లో 0 ఉంటుంది. పైన నెంబర్స్ అన్నీ మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే క్రింది నెంబర్స్ అన్నీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఎప్పుడు అబ్జర్వేషన్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు. ఒకవేళ మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు రివర్స్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎఫ్ఐడిఐని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎఫ్ఐ అంటే ఈ కాలము, డిఎస్ అంటే ఈ కాలం. 4 6 24 మైనస్ ఉంది కదా, -24, 5 4s are 20 -20, 8 2s are 16 అంటే -16, 10 0s are 0, 7 2s are 14, 4 4s are 16, 2 6 are 12. ఓకే, ఇప్పుడు మనం ఎఫ్ఐడిఐల యొక్క సమ్ అంటే సిగ్మా పెడతాం కదా. సమ్ అంటే సిగ్మా ఎఫ్ఐడిఐ ఈక్వల్ టు, అయితే ఇందులో మనకి కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసి తర్వాత పాజిటివ్ నెంబర్స్ సెపరేట్గా యాడ్ చేయాల్సి ఉందన్నమాట. అంటే మనకి 44 ప్లస్ 16 అంటే 60 అవుతుంది, అంటే -60 ప్లస్ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 30 ప్లస్ 12 42. ఓకే,
మనకి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే మనకి 18 వచ్చింది, నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -18 వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఈ సిగ్మా ఎఫ్ఐడిఐ వాల్యూ మనకి పాజిటివ్ నెంబర్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ నెంబర్ రావచ్చు. సైన్ ఎలా ఉంటే అలాగే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి డీవియేషన్ మెథడ్ వల్ల ఏమైందనమాట, ఇక్కడ కాలిక్యులేషన్ అనేది సింపుల్గా మారింది. మనం ఫస్ట్ మెథడ్లో సింపుల్ మెథడ్లో ఒకవేళ ఇంకా పెద్ద నెంబర్స్ అయితే మనకి ఇప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట, అంటే హండ్రెడ్స్లోని థౌజండ్స్లోని వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది. కానీ డీవియేషన్ మెథడ్లో ఆ వాల్యూస్ అనేవి సింప్లెస్ట్ ఫామ్లోకి మారిపోవడం వల్ల కాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం డీవియేషన్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఏఎం ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు, సిగ్మా ఎఫ్ఐడి వాల్యూ తెలుసు, అలాగే సిగ్మా ఎఫ్ఐ వాల్యూ తెలుసు. వాటన్నిటిని దీంట్లో ప్రతిక్షేపించినట్లయితే ఏ మీన్స్ 16 ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ మీన్స్ -18 బై సిగ్మా ఎఫ్ఐ మీన్స్ 40. ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉందన్నమాట. మనం 18ని మనం 40తో డివైడ్ చేసినట్లయితే 18లో 40 టేబుల్ పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టినట్లయితే 180 అవుతుంది. అంటే 4 40s are 160, 20 వస్తుంది. మళ్ళీ 0 ఉంచినట్లయితే 5 40s are 200, 0. అంటే ఇక్కడ మనకి 16 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కొన్ని సందర్భాల్లో ప్లస్ రావచ్చు. ఓకే, ఎంత వచ్చింది మనకి కోషియంట్ 0.45 వచ్చింది. ఒకవేళ ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ వస్తే యాడ్ చేస్తాం, ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి మైనస్ చేస్తాం. మనకి ఇదేమో డెసిమల్ నెంబరు, ఇది డెసిమల్ నెంబర్ కాదు, అప్పుడు దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 60 పాయింట్. ఇక్కడ మనకి డెసిమల్ ప్లేస్లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 zeros ఉంచుకుంటాం. ఇప్పుడు డెసిమల్ కింద డెసిమల్ వచ్చేటట్లు రాసినట్లయితే 0.45. ఓకే, బారో తెచ్చుకున్నట్లయితే 10 9 ఉంటుంది కదా, 10లోంచి 5 మైనస్ చేస్తే 5, 9లోంచి 4 మైనస్ చేస్తే 5, డెసిమల్ ఇక్కడ 5 ఉంటుంది కదా, 5 1. అంటే మన ఫైనల్ రిజల్ట్ ఎంత అనమాట, 15.55. చూడండి, మనకి సింపుల్ మెథడ్లో చేసినప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది కదా, అంటే ఏ మెథడ్లో చేసినా మనకి ఒకటే రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ డీవియేషన్ మెథడ్లో ఈ అజ్యూమ్డ్ మీన్ అంటే ఏ వాల్యూ అనేది ఏ అబ్జర్వేషన్ తీసుకున్నా కూడా మరి ఇదే రిజల్ట్ వస్తుంది అనమాట. మీరు డిఫరెంట్ ఏ వాల్యూ తీసుకుని ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ ద డేటా. ఆల్రెడీ మనం రా డేటాకి మనం మీడియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఫస్ట్లోనే మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, మనం దీన్ని ఫార్ములాలోకి కన్వర్ట్ చేసినట్లయితే అంటే మనం సాధారణంగా ఏం చేస్తున్నాం, అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసి మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ ఏదైతే దాన్ని మనం మీడియన్గా తీసుకుంటున్నాం. అయితే మనకి ఇచ్చిన డేటాలో అబ్జర్వేషన్స్ అనేవి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఈవెన్ నెంబర్లో ఉండొచ్చు, ఆడ్ నెంబర్లో ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం దీనికి ఫార్ములా అప్లై చేసినట్లయితే మనం ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మనకి ఇచ్చిన డేటాలో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి n అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ n వాల్యూ మీద మనకి మీడియన్ యొక్క వాల్యూ అనేది ఆధారపడి ఉంటుంది. ఇఫ్ n ఈజ్ ఆడ్ అంటే n అనేది ఆడ్ నెంబర్ అయినట్లయితే మనకి మీడియన్ ఏమవుతుందంటే మనకి n+1/2th అబ్జర్వేషన్ అంటే ఆఫ్టర్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే మనకి ఇచ్చిన డేటాలో మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నట్లయితే 5 7 9 ఇట్లా నెంబర్స్ ఇచ్చి దానికి మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాస్తాం. తర్వాత మనకి n ఆడ్ అయితే ఏం చేస్తాం, ఆ అసెండింగ్ ఆర్డర్లో రాసిన అబ్జర్వేషన్స్లో n+1/2th అబ్జర్వేషన్ ఏదవుతుందో అదే మనకి మీడియన్ ఆఫ్ ద డేటా అవుతుంది అనమాట. ఒకసారి మనం ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని అబ్జర్వేషన్స్ అంటే 1 2 3 4 5 6 7 అనేది ఆడ్ నెంబర్ కదా. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి దీని యొక్క మీడియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం,
అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాస్తాం ఇచ్చిన అబ్జర్వేషన్స్ని. వెన్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇచ్చిన వాల్యూస్లో మనకి స్మాలెస్ట్ వాల్యూ 5, నెక్స్ట్ మనకి 21, నెక్స్ట్ 5, 21, నెక్స్ట్ 36, నెక్స్ట్ 42, నెక్స్ట్ 56, నెక్స్ట్ 75 అండ్ 81. 1 2 3 4 5 6 7. ఇక్కడ మనకి n ఈక్వల్ టు ఏం నెంబరు? ఆడ్ నెంబర్ 7 ఉన్నాయి కదా, ఆడ్ నెంబర్ అంటే ఇక్కడ ఎంత అంటే 7 అనేది ఆడ్ నెంబరు. కాబట్టి మనకి మీడియన్ ఏమవుతుంది? n+1/2th అబ్జర్వేషన్ అవుతుంది. దేర్ఫోర్ మీడియన్ ఈక్వల్ టు n+1/2th అబ్జర్వేషన్. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 7, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, అంటే 7 + 1/2 ఈక్వల్ టు 7 + 1 8/2 అంటే 4. అంటే ఇక్కడ 4 అనేది మీడియన్ కాదు, 4th అబ్జర్వేషన్ అనమాట. ఇచ్చిన వాటిలో 4th అబ్జర్వేషన్ ఏంటి? 1 2 3 4 అంటే 4th అబ్జర్వేషన్ 42 కదా. దేర్ఫోర్ మీడియన్ ఈక్వల్ టు 42 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి n అనేది ఈవెన్ నెంబర్ అయినట్లయితే, ఇఫ్ n ఈజ్ ఈవెన్, అప్పుడు మనకి మీడియన్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ లేకపోతే మీన్ ఆఫ్ n/2, n/2 + 1th అబ్జర్వేషన్స్. ఓకే, అంటే మనం n/2 అబ్జర్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే n/2 + 1 అంటే దాన్ని నెక్స్ట్ అబ్జర్వేషన్, n/2కి 1 యాడ్ చేస్తాం కదా, దాని తర్వాత అబ్జర్వేషన్. ఈ రెండింటికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి మీడియన్ వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. దెన్ రైటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, స్మాలెస్ట్ వాల్యూ ఏంటంటే 8 కదా, 8. నెక్స్ట్ 10, 11, నెక్స్ట్ 15, 16, నెక్స్ట్ 17, 21. ఓకే, ఇక్కడ కూడా మనకి 7 ఉన్నాయి. ఇంకొక అబ్జర్వేషన్ తీసుకుందాం, 19. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 19 అండ్ 21. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఎంత? 8. ఇదేం నెంబరు? ఈవెన్ నెంబర్. కాబట్టి మనకి ఏమవుతుంది మీడియన్? మీడియన్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ఆర్ యావరేజ్ ఆఫ్ n/2, n/2 + 1th అబ్జర్వేషన్స్. ఓకే, ఇక్కడ మీన్ ఆఫ్ n/2 అంటే ఇక్కడ n వాల్యూ ఎంత? 8 కదా, 8/2, 8/2 + 1 అంటే మనకి 8/2 అంటే 4కి 1 యాడ్ చేస్తే 5. వీటి యొక్క మీన్ అవుతుంది అనమాట. ఈ రెండు డాటా అబ్జర్వేషన్స్ యొక్క మీన్. అంటే ఇక్కడ మనకి ఏంటి? 4th అబ్జర్వేషన్ ఏంటి? 1 2 3 4. ఇది 4th అబ్జర్వేషను, ఇది 5th అబ్జర్వేషను. రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్? 2 అబ్జర్వేషన్స్. అవేంటి? 15 16. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 2. అంటే 31/2 అంటే 15.5. అంటే 15.5 అనేది ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క మీడియన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ట్రై దీస్లో
ఈ మీడియన్ బేస్ చేసుకుని ఒక అప్లికేటెడ్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. అదేమిటంటే మీడియన్ ఆఫ్ డేటా అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ 7, 10, 15, x, y, 27, 30 is 17. And when one more observation 50 is added to the data, the median has become 18. Find x and y. ఓకే, దీన్ని ఒకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే మనకి ఇచ్చిన డేటా ఆల్రెడీ అది అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఏంటది? 7, 10, 15, x, y, 27 అండ్ 30. ఇక్కడ మనకి మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ. అసలు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఎన్ని అంటే 1, 2, 3, 4, 5, 6, 7. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n = 7 అంటే ఆడ్ నెంబర్. కాబట్టి మనకి మీడియన్ ఏమవుతుంది? n+1/2th అబ్జర్వేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి n వాల్యూ 7 కదా, అంటే 7 + 1/2 అంటే 8/2 = 4th అబ్జర్వేషన్. ఓకే, ఇందులో మనకి 4th అబ్జర్వేషన్ ఏంటి? x కదా, అంటే మీడియన్ = x. కానీ అకార్డింగ్ టు డేటా మీడియన్ ఈజ్ 17, బట్ మీడియన్ ఈజ్ 17 అంటే మనకి ఇచ్చిన డేటాకి మనం ఫైండ్ అవుట్ చేస్తే మీడియన్ ఏమో x అని వచ్చింది, కానీ అకార్డింగ్ టు ప్రాబ్లం వాడు ఇచ్చినదేమో 17. ఇక్కడ మనకి రెండు కూడా ఒకే డేటా యొక్క మీడియన్స్ కదా, కాబట్టి రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే దట్ ఎంప్లాయిస్ x = 17. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమి ఇవ్వడం జరిగింది? వెన్ వన్ మోర్ అబ్జర్వేషన్ 50 ఈజ్ యాడెడ్ టు ద డేటా. అంటే ఇంకొక కొత్త అబ్జర్వేషన్ 50 అనే అబ్జర్వేషన్ తీసుకొచ్చి ఈ డేటాకి యాడ్ చేసినప్పుడు మీడియన్ 18గా మారింది. అయితే మనం y వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వెన్ 50 ఈజ్ యాడెడ్ మనకు అప్పుడు డేటా ఏమవుతుంది? 7, 10, 15, x, y, 27, 30 ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇంక 50 ఎక్కడ రాయాల్సి వస్తుంది? మనకి లాస్ట్లో రాయాల్సి వస్తుంది. వెన్నిటికంటే కూడా అది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అంటే 8 అవ్వాయి. అంటే n = 8. ఇది ఈవెన్ నెంబర్ కదా, అప్పుడు మనకి మీడియన్ ఏమవుతుంది? మీన్ ఆఫ్ n/2, n/2 + 1th అబ్జర్వేషన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ n 8 అంటే n/2 అంటే 8/2 అంటే 4th అబ్జర్వేషను. నెక్స్ట్ దానికి 1 యాడ్ చేస్తే 5th అబ్జర్వేషన్స్ అంటే ఈ రెండింటి యొక్క మీన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి 4th అబ్జర్వేషన్ ఎంతంటే x, 5th అబ్జర్వేషన్ అంటే y. ఈ రెండింటి యొక్క మీడియన్. దేర్ఫోర్ మీడియన్ = x + y/2. కానీ అకార్డింగ్ టు ప్రాబ్లం మీడియన్ ఎంత అవుతుంది? 18 అవ్వాలి. అంటే ఈ వాల్యూ మనకి 18 అవ్వాలి. దట్ ఎంప్లాయిస్ ఆల్రెడీ మనకి x వాల్యూ తెలుసు కదా, 17. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 17 + y = ఈ 2ని RHSలోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, 2 18s are 36 అవుతుంది. అప్పుడు y = ఈ 17 RHSలోకి తీసుకెళ్తే -17 అవుతుంది. = 36 - 17 మనకి 19 అవుతుంది. అంటే ఇక్కడ x వాల్యూ ఏమో 17 అండ్ y వాల్యూ ఎంత అవుతుందంటే 19 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద మీడియన్ మార్క్స్ ఇన్ ద డేటా. ఇక్కడ మనకు ఒక డేటా అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. దీనికి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని మనం కాలమ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా, ఏమని? మనం డేటాలో ఎప్పుడైనా సరే మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అబ్జర్వేషన్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఉండాలి. ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటంటే మార్క్స్, ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే కిందవి కదా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మనకి ఒకసారి మార్క్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి అసెండింగ్ ఆర్డర్లో లేవు, అలా అని డిసెండింగ్ ఆర్డర్లో కూడా లేవు. కాబట్టి ఫస్ట్ మనం టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు
అబ్జర్వేషన్స్ అసెండింగ్ ఆర్డర్లో ఉండేటట్లు రాసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్లో లీస్ట్ నెంబర్ ఎంత 5 కదా, 5. దీని యొక్క ఫ్రీక్వెన్సీ 1. తర్వాత 10 ఫ్రీక్వెన్సీ 6, 10, 6. తర్వాత 15 ఫ్రీక్వెన్సీ 10. తర్వాత 20 ఫ్రీక్వెన్సీ 8. తర్వాత 25 ఇక్కడ ఫ్రీక్వెన్సీ 4. ఇట్లా మనం రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లేకపోతే మనం ఫైండ్ అవుట్ చేసే మీడియన్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ గురించి మనం 8th క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని, అలాగే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని. ఇక్కడ మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం అన్నమాట. మనం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీస్లో ఫస్ట్ నెంబర్ ఎంత 1 కదా, 1. తర్వాత 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. 1కి 6 యాడ్ చేస్తే 7, 10 యాడ్ చేస్తే 7కి 10 యాడ్ చేస్తే 17, 8 యాడ్ చేస్తే మనకి 25, 4 యాడ్ చేస్తే 29. తర్వాత ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అంటే ఇవే యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి మనకి 29 అవుతుంది అనమాట. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మీడియన్ అనేది n వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది కదా. మనకి n అనేది ఆడ్ నెంబర్ అయితే ఒక ఫామ్లో ఉపయోగిస్తాం, ఈవెన్ నెంబర్ అయితే మరొక ఫామ్లో ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ మనకి n ఈక్వల్ టు ఎంత 29. ఇదేం నెంబర్ అంటే ఆడ్ నెంబర్ కాబట్టి మనకి మీడియన్ ఏమవుతుంది, మీడియన్ ఈక్వల్ టు n+1/2th అబ్జర్వేషన్ అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు అంటే n ప్లేస్లో మనం 29 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 29 + 1/2th అబ్జర్వేషన్. 29 + 1 అంటే 30/2 అంటే మనకి 15th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది. అయితే మనకి ఈ 15th అబ్జర్వేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి ఈ అబ్జర్వేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 15th అబ్జర్వేషన్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ అబ్జర్వేషన్ ఇందులో ఉంటుంది, అలాగే ఫస్ట్ తర్వాత వచ్చేదండి సెకండ్, అంటే 2 to 7 అబ్జర్వేషన్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే 7 తర్వాత వచ్చే నెంబర్ 8 to 17 అబ్జర్వేషన్స్ ఇందులో ఉంటాయి. అలాగే 18 to 25 ఇందులో ఉంటాయి. అట్లాగే 26 to 29 అబ్జర్వేషన్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి మనకి ఇప్పుడు 15th అబ్జర్వేషన్ ఎందులో ఉంటుందంటే మనకి ఇందులో ఉంటుంది కదా. కాబట్టి మనకి దీని అబ్జర్వేషన్ వాల్యూ ఎంత 15. కాబట్టి ఇక్కడ మనకి మీడియన్ ఎంత అవుతుందంటే 15 అవుతుంది అనమాట. ఇదేమో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషను, ఇది మీడియన్. ఈ రెండు మనకి అన్ని ప్రాబ్లమ్స్లోని ఒకటే రావాలని లేదు, ఇక్కడ మనకి కోయిన్సైడ్ అయ్యింది అంతే. ఓకే, ఒకవేళ మనకి n ఈక్వల్ టు 30 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30 ఉన్నట్లయితే మనకు అప్పుడు n ఈక్వల్ టు ఎంత అవుతుంది 30. ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. మనకి ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మీడియన్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ n/2, n/2 + 1th అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి n/2 ఎంత అవుతుందంటే 15th అబ్జర్వేషను. అలాగే n/2 + 1 అంటే 15కి 1 యాడ్ చేస్తే 16. అంటే ఈ రెండు అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి మీడియన్ వస్తుంది. ఇప్పుడు ఈ 15 అబ్జర్వేషన్స్ 16th అబ్జర్వేషన్స్ ఎందులో ఉన్నాయి, రెండు కూడా ఇందులోనే ఉన్నాయి కదా. అంటే 8 నుంచి 17 వరకు ఉన్న అబ్జర్వేషన్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. కాబట్టి రెండిటికి మనకి 15 వస్తుంది. అంటే 15 + 15/2 అంటే అగైన్ 15 వస్తుంది. అలా కాకుండా ఒకవేళ మనకి n/2 వాల్యూనేమో 17, n/2 + 1 వాల్యూనేమో 18 అయినట్లయితే 17, 18 అప్పుడు ఈ రెండింటి యొక్క మీన్ తీసుకోవాలి మనం. 17 అబ్జర్వేషన్ ఏమో ఇక్కడ ఉంది కదా, అంటే దీని యొక్క వాల్యూ ఎంత 15. అలాగే 18th అబ్జర్వేషన్ నెక్స్ట్ దాంట్లో ఉంది, దీని యొక్క 18 నుంచి 25 వరకు ఇందులో ఉంటాయి. దాని వాల్యూ ఎంత 25. అంటే మనకి మీడియన్ ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క మీన్ అవుతుంది. అంటే 15 + 20/2 అవుతుంది. అంటే 35/2 అంటే 17.5 అవుతుంది అన్నమాట. ఓకే, మనకి ఒకవేళ మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ విధమైన కాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రా డేటా ఇచ్చినట్లయితే ఇచ్చిన డేటాలో ఎక్కువ సార్లు ఏది కనిపిస్తే, ఏ అబ్జర్వేషన్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్నే మనం మోడ్గా డిసైడ్ చేస్తాం. మరి ఒకవేళ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇస్తే అప్పుడు కూడా మనం ఏ విధమైన కాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం చూసిన వెంటనే చెప్పొచ్చు కదా, ఇవన్నీ అబ్జర్వేషన్స్ అయితే
ఇవి వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్. ఇందులో మనకు ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 10. ఇది ఏ అబ్జర్వేషన్ది? 15 అనే అబ్జర్వేషన్ది. కాబట్టి ఈ డేటా యొక్క మోడ్ ఎంత అవుతుందంటే 15 అవుతుంది అనమాట. ఒకవేళ ఎగ్జామ్లో ఇలా టేబుల్ ఇచ్చి దీని మోడ్ ఫైండ్ అవుట్ చేయాల్సిందని అడిగినప్పుడు మనం జస్ట్ ఏం రాస్తే సరిపోతుంది అనమాట. ఫ్రమ్ ద గివెన్ డేటా వీ కెన్ సే దట్ 15 హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, దేర్ ఫోర్ మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈక్వల్ టు 15 అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పటికే వీడియో యొక్క లెంత్ ఎక్కువగా అయిపోయింది. ఎక్సర్సైజ్ నెంబర్ 9.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.